వందనాలండి. ఈరోజు జూన్ 21. ఎలీషా ఏ విధంగా చనిపోయిన షునేమీరాలి కొడుకును బతికించాడో చూద్దాం. 2 రాజులు 4:32-36 వరకు. ఎలీషా ఆ ఇంట చొచ్చి బాలుడు మరణమయ్యుండి తన మంచం మీద పెట్టబడి ఉండుట చూసి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల నుండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద తను తాను చాచుకొని తన నోరు వాని నోటి మీద, తన కండ్లు వాని కండ్ల మీద, తన చేతులు వాని చేతుల మీద ఉంచి బిడ్డ మీద పొడుగ్గా పడుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. తాను దిగి ఇంటిలో అవతల నుండి యువతలకి ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వాని మీద పొడుగ్గా పడుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మేసి కళ్ళు తెరిచాడు. ఎలీషా ప్రార్థించిన విధానము, చనిపోయిన బిడ్డను తిరిగి లేపేందుకు పడిన ప్రయాస ద్వారా దేవుడు శ్రమల్లో ఉన్న వారి కొరకు వ్యక్తిగతమైన ఆదరణ ఏ విధంగా చూపిస్తాడో తెలుసుకోవచ్చు. బాధలలో ఉన్న వారిని మనస్ఫూర్తిగా నిజమైన ఆదరణ చూపించాలి. అప్పుడే వారు దేవుని ప్రేమను అర్థం చేసుకోగలరు. ఎలీషా తన కొరకు ప్రార్థించే వరకు గొడ్రాలిగా ఉన్న షునేమీరాలు గర్భం ధరించి కుమారుని కన్నందున దేవుడు జీవంనిచ్చేవాడు అని తెలుసుకుంది. ఇప్పుడు ఆమె కుమారుడు చనిపోయాడు. ఆ తర్వాత ఎలీషా ఆ బాలుని మరణం నుండి లేపగా దేవుడు పునరుద్ధానం ఇచ్చేవాడు అని తెలుసుకుంది. తన బిడ్డ శిశువుగా వచ్చే అన్ని ఆపదల నుండి బయటపడ్డాడు, కానీ బాల్యంలోనే తన జీవితం ఆరిపోయింది. అది ఆమెకు భరించశక్యంగాని బాధ. తన సేవకుడగు ఎలీషా పట్ల ఆమె చూపించిన కనికరమును బట్టి దేవుడు ఆమెను దీవించి కుమారుణ్ణి అనుగ్రహించాడు. దేవుని ప్రణాళిక మనకు అర్థం కాదు, కానీ ఎప్పుడూ వాటిలో సంపూర్ణమైన ప్రేమ, జ్ఞానంతో నిండి ఉంటుంది. షునేమీరాలు తన కుమారుని పోగొట్టుకుంది, కానీ విశ్వాసం కోల్పోలేదు. సమాధి కార్యక్రమానికి సిద్ధపరచుకోకుండా ఆమె ఆ బిడ్డ తిరిగి లేస్తాడనే నమ్మకంతో బిడ్డను ఎలీషా మంచంపై పడుకోబెట్టింది. మీరు దయచేసి 2 రాజులు 4వ అధ్యాయము 18-37 వరకు చదవండి. ఎలీషా చాలా మైళ్ళ దూరంలో ఉన్నందున ఇది ఆమె విశ్వాసానికి పెద్ద పరీక్ష. కేవలం ఒక గాడిదను, ఒక పనివాణ్ణి తనతో పాటు పంపమని భర్తను అడిగి ప్రవక్త యొద్దకు బయలుదేరింది. చెడు జరిగిందని తన భర్తతో కానీ ఎలీషాతో కానీ చెప్పలేదు. అంత బాగుంది అని చెప్పింది. విశ్వాసం అలాగే చెప్పేటట్టుగా చేస్తుంది. దేవుని శక్తిపై ఎలాంటి అనుమానం లేదు. ఎలీషా తన దాసుని తన చేతికర్రతో పంపుతాను అంటే ఒప్పుకోలేదు. ప్రవక్తే రావాలని కోరింది. దేవునితో అనుక్షణం సంబంధం కలిగి ఉన్న వ్యక్తి ద్వారా మాత్రమే దేవుని శక్తి బయలుపడుతుందని, తన కుమారుడు బతుకుతాడని నమ్మింది. జీవం గల దేవుని స్పర్శతో తన కుమారునికి జీవం వస్తుందని ఆమె బలంగా విశ్వసించింది. కాబట్టి ఆమె ఓర్పు, విశ్వాసము ఫలితమిచ్చాయి. ఎలీషా దేవుని ప్రార్థించాడు. మరణించిన వారిని జీవింపచేసే శక్తి దేవునికి మాత్రమే ఉంది అని అతనికి తెలుసు. విశ్వాసంతో పోరాడి భారంతో ప్రార్థించడం వల్ల ఎలీషా విజయం సాధించాడు. ఈ అద్భుతాన్ని చూసిన ఆ షునేమీరాలు పెద్దగా ఆశ్చర్యపడలేదు. పునరుద్ధరణుడైన ప్రభు తమను కూడా పునరుద్ధరిస్తాడనే నమ్మకం ఆమెకుంది. మనకు కూడా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. దయమైడ యేసునైనా, షునేమీరాలు విశ్వాసము ఆమె కుమారుణ్ణి బతికించింది. తండ్రి, ఎలీషాలాగా ప్రార్థించి ఆదరించి విశ్వాసం కోల్పోకుండా ఇతరులను కాపాడే శక్తిని, అవకాశాన్ని మాకు కూడా ఇవ్వమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.